దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మిమ్మల్ని నేను దేవుని వాక్యాన్ని వినడానికి ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం యాకోబు గురించి కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు యాకోబు జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనకి అవకాశం ఇచ్చారు గనుక మరి యాకోబు గురించి ధ్యానిస్తున్న ఈ సందర్భంలో మరి యాకోబులో ఉన్న కొన్ని మంచి లక్షణాలని మనం నేర్చుకుని బలపడడానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము మరి 30 అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. మరియు అతడు నీ జీతం ఎంతే అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదను అనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందిను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వలనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు. నీవు నా కొరకు ఈ విధముగా చేసిన యెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రెలలో నలుపు లేనివన్నీ నిర్ధనుని ఎడల నేను దొంగిలితునని చెప్పవచ్చునను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చెప్పునని కానిమ్మనను. ఆ దినము లాబాను దేవుడు ఇక్కడ యాకోబు లాబాను మధ్యలో ఒక ఒడంబడి జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో లాబాను అంటాడు, నువ్వు నా దగ్గర పని చేయడానికి నీకు ఏం కావాలి, నేను జీతం ఏమవును అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు నాకు జీతం ఏమి ఇవ్వక్కర్లేదు, పొడలైనను మచ్చలైనను గల గొర్రె పిల్లలు, అలాగే
మచ్చలు గల మేక పిల్లలు వీటన్నిటిని కూడా నీ గొర్రెల నుంచి వేరు చేసి, ఇక నుంచి నా జీతం ఏంటంటే పొడలైనను మచ్చలైనను గల గొర్రెలు, అలాగే మచ్చలు గల మేకలు, ఇవి నాకు జీతం అవుతాయి. ఒకవేళ అలాంటివి ఇక్కడి నుంచి నా దగ్గర చూస్తే అవి నేను దొంగతనం చేసినట్లే అని లాభార్థి చెప్తున్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, ఇక చూడండి అక్కడ ఉంటుంది, ఆ దినము ఆలోచించి ఇక మీద నాకు రావాల్సిన జీతము గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును అన్నాడు. మేకలలో చారలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రెలలో నలుపు లేనివన్నీ నా యుద్ధ నేను దొంగిలించుతానని చెప్పవచ్చునని. అంటే యాకోబు అంటున్నాడు, ఇక నుంచి నా జీతము లేదా నా న్యాయ ప్రవర్తనే నాకు జీతం అంటున్నాడు. నేను న్యాయంగా బ్రతకడమే నాకు జీతము అని లాభార్థం చెప్తున్నాడు. గమనించండి, మనం ఆలోచన చేస్తే యాకోబు ఒకప్పుడు అన్నని మోసం చేశాడు. వాస్తవానికి అది మనం ఒప్పుకోవాలి తప్పదు. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. మోసం చేసి పారిపోయి ఈ ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన కొన్ని ఇంచుమించు 14-15 సంవత్సరాలు వాళ్ళకి వేరుగా ఉన్నాడు. వేరుగా ఉండి ఎండకి ఎండి వాళ్ళకి కలిసి ఎంతో కష్టపడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు వస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన మామతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, ఇక్కడి నుంచి నా జీతము నా న్యాయ ప్రవర్తన అంటున్నాడు. అంటే గమనించిన యాకోబులో మనం ఏం చూస్తున్నాం, మనం ఆలోచన చేస్తే మార్పుని చూస్తున్నామట. మార్పుని ఒకప్పుడు ఈ మాట అనగలిగాడా? నిజంగా ఈ మాట అంటే తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తాడు తండ్రితో. ఏంటంటే 27 అధ్యాయము ఒకసారి 20 వచ్చిన చదువుతున్నాను అనమాట. 27 వచ్చిన ఇక్కడ రాయబడింది, అప్పుడు ఇస్సాకు కుమారుడా ఇంత శీఘ్రముగా 18 చదువుతున్నాను. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనను. ఇక్కడ చూస్తున్నాం, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తండ్రి అంటే ఆ మాట విని ఏమనా కుమారుడా నువ్వెవరు అంటే ఈయన అంటాడు, నేను నీ పెద్ద కొడుకైన ఏసావుని అంటున్నాడు. నిజంగా అక్కడ కనీసం తన అబద్ధం చెప్తున్నట్లు కూడా ఆయనకి ఎంత మాత్రం భయం అనేది లేదు. ఎదుటి వ్యక్తికి ఆ తలంపే రాకుండానే మాట్లాడుతున్నాడు. అక్కడ తనకి న్యాయ ప్రవర్తన గురించి ఎంత మాత్రం కూడా ఆలోచన లేదు ఒకప్పుడు. కానీ 20 14-15 సంవత్సరాలు దాటిన తర్వాత తన ప్రవర్తన మీద తనకి ఆలోచన వచ్చింది. ఆయన అంటాడు, ఇక నుంచి నా న్యాయ ప్రవర్తనే నాకు జీతము అని ఆయన తన మేనమామతో చెప్తున్నాడు అన్నమాట. ఒకప్పుడు తన న్యాయ ప్రవర్తన మీద తన ఆధారపడలేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే తల్లి మాటని విని
తను ఒక రకంగా మోసం చేసి సంపాదించాలనుకున్నాడు. మోసం చేసి నా తండ్రి దగ్గర నేను ఆశీర్వదించబడాలి, నా తండ్రిని మోసం చేయాలి అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధమాడి నిజంగా కపటంతో మోసంతో ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పటి వరకు తన మేనమామ దగ్గర కష్టపడ్డాడు, కానీ ఆయన ఏమీ సంపాదించుకోలేదు అప్పటి వరకు. ఇప్పుడు నిరర్థుడుగా ఉన్నాడు. ఇప్పుడు అంటాడు, నేను న్యాయంగా బ్రతికి సంపాదించాలంటున్నాడు. ఒకప్పుడేమో మోసం చేసి సంపాదించాలని తండ్రి దగ్గర అబద్ధమాడాడు. అందుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తనే కపటంగా పొందుకున్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడంటే, నేను న్యాయంగా బ్రతికి సంపాదించాలి, సంపాద్యము నేను న్యాయంగా చేయాలన్నాడు. యాకోబులో మనం మార్పునైతే కనుక్కుంటున్నాం. అవును బిడ్డారా, మరి ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచిందండి? ఇంచుమించు 14-15 సంవత్సరాలు ఆయన జీవితంలో దొల్లుకుంటూ వెళ్ళిపోయింది. ఈ 14-15 సంవత్సరాల్లో ఆయన చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. చాలా పాఠాలు తన జీవితంలో చవిచూసి ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది, ఒకప్పుడు నేను అన్నను మోసం చేసినట్లు, ఒకప్పుడు నా తండ్రిని మోసం చేసినట్లు ఇప్పుడు చేస్తే నాకు ఉపయోగం ఏమి ఉండదు అనుకున్నాడు ఏంటో. ఎందుకంటే అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మరలా వచ్చినప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మా అమ్మగారు ఆయన మోసం చేశాడు. ఇప్పుడు ఆయనకు అర్థమై ఉంటుంది, ఇలా మోసం చేసి ఇలా వచ్చాను, మరి 2 సంవత్సరాలు నేను ఏం సుఖపడ్డాను అనుకున్నాడేమో. ఒకవేళ నేను మోసం చేసి వచ్చాను, దానివల్ల నేనేమి సంతోషించాను అనుకున్నాడేమో. ఎందుకంటే నిజంగా ఆయన జీవితంలో ఇంచుమించు 15 సంవత్సరాలు 15-16 సంవత్సరాలు ఏమి ఆయనకి సంతోషం ఏమి లేదండి. ఆయన శ్రమ పడుతూనే వచ్చాడు, బాధలు పడుతూనే వచ్చాడు. ఇప్పుడు యాకోబుకు ఆలోచన వచ్చింది, ఇలా అనుకోవచ్చు మనం, ఎక్కడి నుంచి ఎలాగో బ్రతికేశాను, ఆ రోజేది జరిగిపోయిందిలే నా తండ్రి దగ్గర, నా అన్న దగ్గర, ఈ పట్ట అలా జరగకూడదు, ఇక్కడి నుంచి న్యాయంగానే బ్రతకాలి అనుకున్నాడు. ఇక న్యాయంగా ప్రవర్తించాలి అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఈ మాట లాభాంతో చెప్తున్నాడు, నా న్యాయ ప్రవర్తనే నాకు జీవితం. ఈ మార్పు మనకు చాలా అవసరం దేవుని బిడ్డలారా. మనం యాకోబు ఒకప్పుడు ఈ మాట మాట్లాడలేదు. ఆయన తన తండ్రి దగ్గర ఇదే మాట మాట్లాడితే ఏమంటాడు, నా కుమారుడు ఎవరు నువ్వు అంటే ఖచ్చితంగా చెప్తాడు, నేను యాకోబుని నాన్నగారు అంటాడు, యాకోబుని అంటాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను నా న్యాయ ప్రవర్తన నా జీవితం. మార్పు కనపడుతుంది యాకోబులో, తన మాట తీరులో మార్పు కనపడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత. అలాగే మనం కూడా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత మనలో మార్పు అనేది కలిగిందో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. రోజులు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు దొరికిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది జీవితంలో వారు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలు జీవించే ఆ విధానం తెలిసి కూడా అలా జీవించరండి. దేవుని బిడ్డలు బ్రతికే విధానం తెలుసుకోవడం అలా బ్రతకరు. దేవుని బిడ్డలు మాట్లాడే విధానం తెలుసుకోవడం మాట్లాడరు. దేవుని బిడ్డలు చేసే ఆ క్రియలు తెలుసుకోవడం అలా చేయరండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితంలో మార్పు అనేది రాదు. కారణం ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చారు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా ఆదివారం ప్రార్థనకు వెళ్ళి అలవాటు చేసుకున్నారు, కానీ ఏం మార్చుకోలేదు, దాన్ని మనసు మార్చుకోలేదు. దానివల్ల ప్రవర్తన మారడం లేదు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పారండి బైబిల్లో. ఆయన మత్తయి సువార్తలోకి వెళ్తే ఒక మంచి మాట ప్రభు వారు చెప్పారు. ఏంటో మాట అంటే 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. 4:17. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించున్నది కనుక
మారు మనసు పొందుడని చెప్పు ప్రకటింపు మొదలుపెట్టు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి ఎలా చెప్తున్నారు ఆయన, మారు మనసు పొంది సువార్త నమ్మండి అంటే నేనేమనుకుంటున్నానంటే, ఒకప్పుడు ఇస్సాకు దగ్గర ఉన్న యాకోబుకి, ఇస్సాకును మోసం చేసిన యాకోబుకి, ఇప్పుడు యాకోబుకి తన మనసు మార్చుకున్నాడేమో. ఇక నుంచి నా తండ్రిని మోసం చేశాను, నీకెవరిని మోసం చేయకూడదు అనుకున్నాడు. అందుకనే ఆ మాట ఆయనకి తన నోటి నుంచి వచ్చింది. ఇక నేను మోసం చేయకూడదు అంటే ఏం మార్చుకున్నాడు? మనసు మార్చుకున్నాడు. ఇక నేను ఆశీర్వాదాన్ని నా తండ్రి దగ్గర, నాన్న దగ్గర మోసం చేసి సంపాదించుకోవాలి అనుకున్నాను. ఇక్కడి నుంచి నేను అలా అనుకోకూడదు, కష్టపడే సంపాదించుకుంటాను అనుకున్నాడు. మనసు మార్చుకున్నాడు. ఒకవేళ ఇలా అనుకున్నాడేమో, ఇలా మోసం చేసి పారిపోవచ్చాను, ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొచ్చాను, ఈ మోసమే కదా ఇలా పారిపోయేలా నన్ను చేసింది, అందుకనే ఇలా మోసం చేయకూడదు, నేను న్యాయంగానే బ్రతకాలనుకున్నాడేమో. ఒకవేళ తన మనసు మార్చుకున్నాడండి. అందుకనే మాట వస్తుంది, దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ప్రభు వారు కూడా చెప్తున్నారు, మారు మనసు పొంది సువార్త నమ్మండి. గమనించండి, మనిషి మారి మనసు మారాలా? మనసు మారి మనిషి మారాలంటే మనిషి మారి మనసు మారడం అవదండి. దానివల్ల మనం ఏమి చేయలేము. ముందు మనిషి మారడం వల్ల ఉపయోగం లేదండి, మనసే మారాలి. చాలా సందర్భాల్లో మన క్రైస్తవులుగా ఉన్న బిడ్డలు మనం కొన్నిసార్లు మనుషులు మారుతాం. మనుషులు మారుతాం. ఆ మనుషులు మారి ఒక నెల మార్పు చెందినట్లు ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం. లోపల ఉన్న మనసు మారలేదు కనుక తిరిగి లోకంలో కలిసిపోతాం. ఈ రోజుల్లో చాలా మంది మనుషులు మారుతున్నారు కానీ మనసు మారడం లేదు. అందుకనే దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు అంటారు, ముందు మీరు పని చేయండి, మీ మనసు మార్చుకోండి అని చెప్తున్నారు. ఇంకా అదే బైబిల్ ఏమనుందంటే, 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతములో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చి చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యోహాను బాప్తిస్మం ఇస్తుంటే అనేకులు యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. వారందరితో పాటు శాస్త్రులు పరిశీలు కూడా యోహాను దగ్గరకు వస్తాయని అంటాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అంటాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మరి అంతకుముందు చాలా మంది వచ్చారు, వాళ్ళని ఎందుకు అనలేదు ఈ మాట అంటే, వాళ్ళందరూ వచ్చి ముందుగా దేవుని సన్నిధిలో వారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని, ఆ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వారి బ్రతుకంతా వారు కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు అందులో ఉన్న పాపం, వారి మాటల్లో ఉన్న పాపం, వారి చూపుల్లో ఉన్న పాపము, వారి నడవడంలో ఉన్న పాపము, వారి ప్రవర్తనలో ఉన్న పాపము, అవన్నీ వారు గ్రహించి గుర్తించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ పాపాన్ని ఒప్పుకొని అయ్యో నేను పాపిని, దేవా నా పాపాలు క్షమించండి అని దేవుని సన్నిధిలో వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపం చేత వారిని కడుక్కొని అప్పుడు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకుంటున్నారు. సద్దూకయ్యులు పరిసయ్యులు మాత్రం వచ్చేసి సార్ నాకు బాప్తిస్మం ఇచ్చే అంటున్నారు. అదేంటి మరి వాళ్ళందరూ పాపాలు ఒప్పుకున్నారు అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, మేము పాపం ఒప్పుకోవడం ఏంటి, ఎవరు చెప్పారు మేము పాపలని, మేము ఎవరు అనుకున్నాం అసలు,
ఏమో అబ్రహాం సంతానం, సరే ఇచ్చే బాప్తిస్మ ఇచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము అబ్రహాం సంతానం కనుక మేము ఈ పాపుల మీద మేము ఒప్పుకునే అవసరం ఏం లేదు, సరే ఇచ్చే త్వరగా చెల్లిపోతా అన్నట్టు డైరెక్టర్ వచ్చేసి బాప్తిస్మకి వచ్చేసారు. మరి మరి వాళ్ళందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు, వీళ్ళు పాపం ఒప్పుకోని తలంపే లేదు. కారణం ఏంటి? పాపం ఒప్పుకోవాలంటే మనసు మారాలి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా గమనించమా? కొంతమంది ప్రార్థనలో ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు ప్రభువా దయచేసి నా పాపాలకు క్షమించని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఎవరు చెప్పారు? ఎవరు గద్దిచ్చారు వారిని పాపం ఒప్పుకోవని? పాస్టర్ గారా? అక్కడ విశ్వాస కాదు, దేవుడు గద్దించాడు కనుక అది చిన్నదో పెద్దదో ఎవరు మాట్లాడకుండానే ఒప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే మనసు మారిన వారు పాపాన్ని లోన దాచుకుని ప్రభు సన్నిధిలో జీవించలేరండి. పాపాన్ని దాచుకునే లక్షణం పాత బ్రతుకు, పాపాన్ని బయటపెట్టే లక్షణం, పాపాన్ని బయటపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకునే లక్షణం మారిన తర్వాత కలిగిన ఉన్నతమైన గుణం. అందుకనే బైబిల్లో ఇలా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యం చదివితే మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయదు. బాప్తిస్మం ఎందుకు పొందుతారంటే పవిత్రులుగా మారడానికి, నీతిమంతులుగా మారడానికి, పరిశుద్ధులుగా మారడానికి, దేవుని పిల్లలుగా మారడానికి. కానీ ఎప్పుడు చేస్తాడంటే దేవుడు మన పాపములు మనం ఒప్పుకున్నాడు, ఆయన నమ్మదగిన వాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే అది ఖచ్చితంగా నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని ప్రతి దుర్నీతి నుంచి తప్పిస్తాడు, మన నీతిమంతులుగా చేస్తాడు, మన పాపాలు క్షమిస్తాడని యోహాను గారు దేవుడు యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు. పాపాలు ఒప్పుకోకుండా ఎంత మాత్రం మన నీతిమంతులుగా మారలేము. సద్దుకైలు పరిసయ్యులు వచ్చారు, అనేక ప్రజలు వచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే అందరూ ఒప్పుకుంటున్నారు, మరి వీళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదు? మనసు మారలేదు అంతే. ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా, మనలో కూడా పెద్ద పెద్ద పాపాలు మనం చేయకపోవచ్చు, కానీ అనుక్షణం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని మనసును బాధ పెట్టి పాపం చేసేవారు మనలో ఉన్నామేమో. చూడకూడదు చూసి, వినకూడదు విని, దేవుని ఎరగిన వారు జీవించేటట్లు జీవిస్తూ అలరితో కూడిన ఆటపాటలతో బ్రతుకుతూ, గమనించండి, మనకి ఇష్టమైంది చేస్తూ, ఇష్టమైంది చూస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని ఎరగిన వారుగా మనం బ్రతుకుతూ, మనల్ని మనం సంతోషపరుచుకుంటూ, ఏమాత్రం ప్రత్యేకమైన జీవితం లేకుండా జీవిస్తూ దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటూ బ్రతుకుతూ దేవుణ్ణి మనం బాధ పెడుతున్నామేమో. ఇది పాపం, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు అని తెలిసినా సరే ఒప్పుకోవడం లేదేమో. అంటే ఇంకా మన మనసు మారలేదు. గమనించండి, మారిన మనసు కలిగిన వారు పాపాలు ఒప్పుకోకుండా ఉండలేరు. మారిన మనసు కలిగిన వారు అంటే మనసు మారకపోతే పాపాలు ఒప్పుకోమని ఒప్పుకోరు, పాపం నుంచి బయటకు రారు. అది పాత మనసు. పాపాన్ని దాచుకునే లక్షణం పాత మనసుకు ఉంది, పాపాన్ని వద్దన్నా ఒప్పుకునే లక్షణం మారిన మనసుకు ఉంది. అందుకనే పాత మనసు కలిగితేనేమో పాపాలు దాచుకుంటాం కనుక దేవుడు ఎంత మాత్రం కూడా ఆ వ్యక్తిని క్షమించడు, ఆ వ్యక్తిని పాపం నుంచి ఆ వ్యక్తి పాపాలు ప్రభు క్షమించడు, తన కుమార్తెగా అంగీకరించడు. అదే మారిన మనసు కలిగితే మన పాపాలు ప్రభు దగ్గర పశ్చాత్తాపం తప్పుకుంటాం కనుక ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు. ఖచ్చితంగా తన రక్తం చేత కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, భక్తులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు.
గమనించండి, యేసు ప్రభు కోరుకున్న మనసు, మారు మనసు ఆ సద్దుకాయలకి, పరిసయ్యులకి అది లేదు కనుకే వారి పాపాలు ఒప్పుకోలేదు. యోహాను దగ్గర, అంటే దేవుడి దగ్గర అండి, యోహాను దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర. కానీ అనేకులు మారు మనసు కలిగి యోహాను వాక్యం చెప్పేవాడు. ఆ వాక్యం విని మారు మనసు కలిగి వారి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారండి. ఈరోజు ఈ మాటలు వింటే స్నేహితులారా, ఇంచుమించు 14 సంవత్సరాల తర్వాత యాకోబు అంటాడు, నా న్యాయ ప్రవర్తనే నాకు జీతం. అంటే ఆయన అనుకుంటున్నాడు, ఇక్కడి నుంచి నేను న్యాయంగా బ్రతకాలనుకున్నాడేమో. మనం కూడా దేవుని బిడ్డలుగా న్యాయంగానే బ్రతకాలి, దేవుడికి దగ్గరగా జీవించాలి, మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో మనం అంగీకరించబడాలి. అందుకొరకు ప్రభు మనకి కృప అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఎవరైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తే ఏకీభవించండి. దేవుడు మీకు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన.